మొన్న పహల్గాంలో జరిగిన క్రూరమైన అతి పిశాచకమైన చర్య. ఈ టెర్రరిస్టు మన భారతదేశంలో కులాల వారీగా మతాల వారీగా మనని సపరేట్ చేసి భారతదేశాన్ని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఇన్నోసెంట్స్ who have gone to enjoy their holiday. Some people went to celebrate the academic achievement of their children. వీళ్ళందరినీ మోస్ట్ బ్రూటల్ వేలో 5 పాకిస్తానీ జిహాదీలనండి టెర్రరిస్ట్ అనండి చంపడం చాలా శోచనీయము. దీనికి ఐఎమ్ ష్యూర్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ దే విల్ ట్రాక్ దెమ్ డౌన్ అండ్ కిల్ దెమ్ అండ్ దే విల్ టీచ్ పాకిస్తాన్ లెసన్. మేమందరము నిన్న రాత్రి డిసైడ్ చేసి అందరం ఓన్లీ ఆన్ వాట్సాప్ మెసేజెస్లో కన్వే చేసుకొని మేమొక్కటి మాతోనైనంత చేసి వాళ్లకు సానుభూతి తెలపాలి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్ట్రెంగ్త్. వీ హ్యావ్ టు షో ద వరల్డ్ దట్ వీఆర్ టుగెదర్. ఇండియన్ పీపుల్ ఆర్ టుగెదర్. జై హింద్, భారత్ మాతాకి జై. మొన్న జరిగిన పహల్గాంలో ఉగ్రవాద ముష్కరులు అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్నారు. పెళ్ళైన కొత్త జంటలో హస్బెండ్ని చంపినారు, ఒక తల్లికి కొడుకుని చంపినారు, పిల్లలకు తండ్రిని చంపినారు. వారు మన భారతదేశాన్ని కుల మతాల భేదంగా విభజించడానికి చేసిన ఒక ప్రయత్నము. దాన్ని మొత్తం భారతీయులు కుల మతాలకు అతీతంగా ఏకమై త్రిప్పికొడుతున్నారు. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. భారత ప్రభుత్వము మరో భారత సైన్యము, ప్రధానమంత్రి మోడీ గారు, మొత్తం ప్రభుత్వం అంతా, యంత్రాంగం అంతా ప్రతి ముష్కరులని ఏరి చంపేస్తారని నమ్మకం ఉంది. ఇంకొకసారి ఉగ్రవాదానికి ఊతమిచ్చే పాకిస్తాన్కు తిరుగులేని విధంగా బుద్ధి చెప్పగలరని ఆ ప్రభుత్వానికి మొత్తం ప్రజలము అందరము కుల మతాలకు అతీతంగా సాలిడారిటీ ప్రకటిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా ఎవరు వెనుకాడకుండా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈరోజు ఈ ఉత్సాహం చూస్తే ఎంత మనసులో ఎంత కలిచివేస్తే కానీ ఇంత స్పందన వస్తుందో మీరు ఆలోచించండి. ఈ ఉగ్రవాదంతో ఏమీ డెవలప్ కాదు. పాకిస్తాన్లో ప్రతి పౌరులు కూడా ఈరోజు బిచ్చమెత్తుకుంటున్నారు. అదే మన భారతదేశంలో మంచి సుఖంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ భారత ప్రభుత్వము తక్షణం తీవ్రమైన చర్యలు తీసుకొని ఉగ్రవాద అంతానికి కృషి చేయాలని కోరుతున్నాము. భారత్ మాతాకి జై. ఇది చాలా ప్యాథెటిక్ ఇన్సిడెంట్. ఇది ఒక ఇండివిజువల్కి వాళ్ళ ఫ్యామిలీస్కి కాదు, ఇది మన అందరికీ బాధాకరమైన విషయము. మనమందరం యునైటెడ్ నిలబడి దీనికోసం ఫైట్ చేయాల్సిందే. అమాయకులైన టూరిస్టులపై తీవ్రవాదుల దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అమాయకులైన టూరిస్టులపై తీవ్రవాదుల దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి కవ్వింపు చర్యల వెనుక ఎవరున్నా కానీ వాళ్ళకు సరైన జవాబు ఇవ్వాల్సిందిగా మన మోడీ గారిని కోరుతున్నాము. ఈ సందర్భంగా మేము ఈరోజు శాంతియుతమైన క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, మన దేశానికి మనం రక్షించడం, మన దేశానికి పై జరిగిన దాడిని మనం ఖండించడం అనేది మన పౌరులందరి బాధ్యత. ఆ పౌరులుగా మేము ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటాం. జరగకుండా ప్రభుత్వము శ్రద్ధ తీసుకోవాలని మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఒకే మాట మీద నిలబడి దీన్ని అరికట్టాలని కోరుతున్నాం.
పహల్గాం వద్ద జరిగిన దాడి పట్ల రాష్ట్ర మొత్తంగా చూస్తుంటే వరకు భారతదేశం మొత్తం తీవ్రంగా ముక్తకంఠంతో బాధాకరం ఉంది. ఎందుకంటే కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రాంతంలోని ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే అనేక మంది ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ కాశ్మీర్ లోయల్లో మరణించడంతో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇందులో భాగంగానే అనేక మంది న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులతో పాటు అనేక మంది రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఈరోజు ఇది ఒక చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి టెర్రరిస్టుల దాడి పట్ల ఎట్లా అనుకుంటున్నారు? ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని దుఃఖంలో నూకింది. ఈ హేయనీయ చర్య ఏదైతే ఈ టెర్రరిస్ట్ చేసిండ్రో భారతదేశంలో హిందూస్ని ముస్లిమ్స్ని విడదీద్దామని చేసిండ్రు. కానీ అక్కడ కాశ్మీర్లో చూస్తే ముస్లిమ్స్, అక్కడ ఉన్న ముస్లిమ్స్ నష్టపోయినంత ఎవరు నష్టపోలేదు. మళ్ళా క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళందరూ ఒకటై మన హిందూ సోదరులని వాళ్ళు హెల్ప్ చేసిండ్రు. మనము ఒకవేళ వాళ్ళ చర్యలు దేని కొరకైతే మొదలుపెట్టినరో మనం కూడా మనం విడిపోతే వాళ్ళు గెలిచినట్టు అవుతుంది. భారతదేశం అంతా ఒకటి అని చూపడానికి, మరి చనిపోయిన వారికి మా సానుభూతి తెలపడానికి all communities of Nizamabad have come together to hold this candle rally, and we are thankful to everybody who has come. It shows their concern for the citizens of India, for the people who have died unnecessarily. Jai Bharat, Bharat Mata ki Jai. మీరు చెప్పండి, ఎందుకంటే ఈరోజు ఇది ఒక దాడి అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే టెర్రరిస్టు ఈ రకంగా దాడి చేయడం పట్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ పట్ల మీరు ఎట్లా అనుకుంటున్నారు? పహల్గాంలో జరిగిన ఈ దుర్ఘటన నిజంగా దేశానికి చాలా ఒక చెడుపేరు తెచ్చింది. అదేవిధంగా పాకిస్తానీల పిరికి పంద చర్యలకు ఇది నిదర్శనం. వారిని టెర్రరిస్టులను కానీ పాకిస్తాన్ కానీ కంపల్సరీగా మన ఇండియా ఒక పెద్ద చర్య తీసుకొని వాళ్ళని ఇంకోసారి ఇలాంటి చర్యలు చేయకుండా చేపట్టాలి. అదేవిధంగా మోడీ ఇప్పుడు అందరికీ దేశం మొత్తం అందరికీ సాటిస్ఫై చేసే రకంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇంకోసారి ఇట్లాంటివి జరగవద్దు. ఎందుకంటే టూరిజంలో పోయిన 25 వ్యక్తులని ఊరికనే చంపేశారు. చాలా ఘోరంగా మతం బేసింగ్గా చంపారు. ఇది నిజంగా దేశానికి ఒక చాలా చెడ్డ క్షణాలు. ఇవి మర్చిపోవాలంటే అంతకన్నా పెద్ద మ్యాసకేర్ జరగాలి పాకిస్తాన్లో. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుంది. ఎందుకంటే అనేక మంది ఈరోజు భారతీయులు ఏకకంఠంతో ముక్తకంఠంతో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. దీని పట్ల ఎట్లా అనుకుంటున్నారు? పాకిస్తాన్ వాళ్ళది ఒక పిరికి పంద చర్య. వాళ్ళ ఉనికి చాటుకోవడానికి 370 ఆర్టికల్ ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రో అప్పటి నుంచి వాళ్ళు భయాందోళన గురై ఉనికి చాటుకొని మళ్ళీ మేము ఉన్నామన్న ఒక ప్రదర్శన చేయడానికి అమాయకులైన భారతదేశ ఎవరైతే టూరిజంకి వెళ్ళినరో వాళ్ళని కాల్చి చంపిర్రు. అది లెక్క లేకుండా హిందూ అని చూసుకుంటా ప్యాంటిపి అది చూసుకుంటా వాళ్ళని చంపేసిరు. ఇది పిరిపద్ద చర్య. ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్. ఇప్పటికైనా కూడా జాగ్రత్త పడండి, లేదంటే మీ దేశాన్ని పతనం చేసే సమయం ఆసన్నమైంది. జాగ్రత్త, ఖబర్దార్, ఖబర్దార్. ఇది ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏకకంఠంతో ఎక్తకంఠంతో ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈరోజు సంఘీవం పలుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే అనేక మంది ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన పట్ల మీరు చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఒక చాలా దురదృష్టకరమైన సంఘటన మన భారతదేశం పట్ల జరగడం పట్ల ఎట్లా అనుకుంటారు? ये जो पहलगाम का जो हमला हुआ है ये बहुत ही हीनस क्राइम हुआ है और ये दहशतगर्दी के खिलाफ हम सारे हिंदुस्तानी मिलकर पाकिस्तान को मुंह तोड़ जवाब देंगे और ऐसी हरकत फ्यूचर में ना हो. हम इनके घर के घुस के मारेंगे. इनको हम छोड़ेंगे नहीं. ये दहशतगर्द हमारे नॉर्मल सिविलियंस को मारे हैं और अगर उनको दम है तो आर्मी से लड़के दिखाओ. अगर उनमें दम है तो सबसे लड़के दिखाओ. ना ही कि निहत्ते कोई फैमिली मेंबर्स को मारे हैं. हम इसकी सख्त से सख्त मजम्मत करते हैं और पाकिस्तान डाउन डाउन. మీరు చెప్పండి అన్న, ఎందుకంటే ఈరోజు ఒక చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా హేయమైనది, క్రూరమైనది, మానవత్వాన్ని మంటగలిపే సంఘటన ఇది. పాకిస్తాన్ వాళ్ళకు ఒకటే హెచ్చరిక, భారత ప్రభుత్వాన్ని, ప్రజలను, భారత సైన్యాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఒక్కొక్కరిని చున్ చున్ కన్ मारते मोदी साहब का गवर्नमेंट छोड़ने वाला नहीं है, इंडियन गवर्नमेंट छोड़ने वाला नहीं है. हर एक उग्रवादी को एक को चुन चुन कर मारते, इसमें कोई डाउट नहीं है. పాకిస్తాన్ వాళ్ళకు మరియు ముష్కరులందరికీ కూడా మళ్ళొకసారి ఇండియా దిక్కు చూడాలంటేనే 1 ఫింగర్ పడేటట్టు చేయాలని భారత ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని కోరుతున్నాను.
మీరు చెప్పండి ఎట్లా అనుకుంటారు ఈరోజు? నిన్న జరిగిన దాడిని మనం రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు టెర్రరిస్టులు అటాక్ చేయడం జరిగింది. ఒకటి భారతదేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి, రెండోది వచ్చేసి దేశంలో హిందూ ముస్లిం డిమార్కేషన్ ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంలోనే హిందువుల్ని కేటగరికల్గా వాళ్ళు డివైడ్ చేసి మరి చంపడం జరిగింది. ఈరోజు మీరు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు చూడండి. ఇందులో టెర్రరిస్టులు ఏదైతే ఆశించారో అది మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ కూడా ఏకతాటిపై రావడం జరిగింది. అంటే టెర్రరిస్టులు ఏదైతే ఆశించారో అది దేశంలో ఎప్పటికీ జరగదు. ఇది ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడం అంటే భారతదేశం అంత వీక్ కాదు. మతాల వారీగా, కులాల వారీగా విభజించడానికి భారత మూలాలు మనకి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి దేశం యొక్క పటిష్టత ఈరోజు ఇంకా బలంగా పడుతున్నది. ఈ సందర్భంగా మేము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, టెర్రరిస్ట్ మూలాలు ఎక్కడున్నా కానీ వాళ్ళు కులాలు మతాలు చూడకుండా సమూలంగా నాశనం చేయాలి. ఎక్కడ ఉన్నా వేటాడి కంపల్సరీ ఏదైతే మోడీ గారు మనకి మాటిచ్చారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సార్, ఈ పహల్గామ్ మృతులకు సంతాపం ప్రకటిస్తూ ఈరోజు నిజామాబాద్లో క్యాండిల్ ర్యాలీ జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చెప్తున్నాం సార్. మా యువతకు దేశాన్ని ఒక 15 నిమిషాలు ఇవ్వండి సార్, మొత్తం విశాల భారతదేశం చేస్తాం సార్. ఎందుకోసం అంటే మా తాతలు చూశారు సార్ ఉగ్రవాదము, మా నాన్న చూశాడు, మేము చూసాం, మా పిల్లలు అడుగుతున్నారు సార్ ఇంకెన్ని రోజులు ఇది అని చెప్పి అడుగుతున్నారు సార్. యువతకు ఒక గంట ఉపయోగపడండి సార్, మా ప్రతాపాన్ని చూపిస్తాం సార్. విశాల భారతదేశం సార్, ఉగ్రవాదం మొత్తం నశించిపోతుంది సార్. జై భారత్. మనం చూస్తున్నాం, ఎందుకంటే ఒక దాడి అనేది హేమని చర్యగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఆహ్లాదం కొరకు పర్యాటక ప్రాంతంలో వెళ్ళిన వారిని ఈ రకంగా దాడి చేయడం అనేది తీవ్రంగానే ఖండిస్తున్నారు. ఈరోజు బార్ అసోసియేషనే కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున న్యాయవాదులే కావచ్చు, అనేక మంది ఇక్కడ తమ నిరసన చెప్తున్న పరిస్థితి, సంఘీభావం చెప్తున్నారు. ఈ రకంగా చూస్తుంటే మేడం చెప్పండి మేడం, ఎందుకంటే ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన, ఈరోజు దాడి జరగడం పట్ల ఎట్లా అనిపిస్తుంది మేడం? ఇంతటి అమానుషమైన చర్యను ప్రతి ఒక్కరు మన భారతీయులంతా కలిసి ఖండించారు. దాడి జరిగింది, దాడి జరగడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే మానవులు చేసే పని కాదు ఇది. భారతీయులు చాలా దయామయులు. భారతీయులు జాలి చూపిస్తే ఎన్నో దేశాలు మన వైపు చూస్తున్నాయి అభివృద్ధి పథంలో. అది చూసి ఓర్వలేక దుర్మార్గులైన ఈ టెర్రరిస్టులు ఇలా చంపడం అమానుషం. భారతీయులు ఒక్కటైతే ప్రపంచ దేశాన్ని గడగడ వణికించవచ్చు. అది మన భారతీయుల సత్తా. కానీ చేతగాని దద్దమ్మల్లాగా ఎక్కడో దొరికిన అమాయకులను పట్టుకొని అంత ధైర్యం ఉంటే భారతీయులకు ఎదురు నిలబడి పోరాడమని పాకిస్తాన్ వాళ్లకు సవాల్ విసిరండి. భారతీయుల ఐక్యత, మొత్తం ప్రతి భారతీయుడు ఇది మన సమస్య అనుకుంటే మన దేశము ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది. భారతీయులందరికీ ఒక విజ్ఞప్తి, ఎక్కడో ఎవరికో అన్యాయం జరిగిందని కాదు, మనకే జరిగింది అది అని వాళ్ళు ఆలోచిస్తే భారతదేశము ఒక అభివృద్ధి పథంలో వెళ్తున్నందుకు అసూయ చెందిన పాకిస్తానీలకు సరైన జవాబు చెప్పవచ్చు. హిందుస్థాన్లో ఉంటూ పాకిస్తాన్ క్రికెట్లో గెలిస్తే టపాకాయలు కాలుస్తూ ఉన్నారు అంటే అది మన నాయకుల యొక్క చేతకానితనం. ఓటు బ్యాంకింగ్ ఉన్నన్ని రోజులు మన హిందుస్థాన్కు ఇలాంటి ముప్పు తప్పదు. ఇప్పటికైనా నాయకులు కన్ను తెరిచి, ప్రజలు కన్ను తెరిచి మన హిందుస్థాన్ యొక్క గొప్పతనం ఏంటో నిరూపించాలని భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చెప్పండి మేడం, ఎందుకంటే ఈరోజు ఒక ఇంత మంచి ఒక ఆహ్లాదంతో వెళ్తున్న పర్యాటకులకు పైన దాడి జరగడం, టెర్రరిస్టులు దాడి చేయడం పట్ల ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా అమానుషం ఇది. మనమేం పిరికి వాళ్ళం కాదు, దీనికి తగ్గ జవాబు చెప్తాము. ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. మన డిగ్నిటీని మనం కాపాడుకోవాలి. భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు. దమ్మున్న పాకిస్తానీ కానివ్వండి, ఏ విదేశీయులైనా కూడా భారతదేశాన్ని అటాక్ చేయాలంటే ఎదురిడి పోరాడాలి. ఈరోజు జరిగిన అన్యాయం ప్రతి భారతీయుడిగా స్వీకరించి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటున్న మన హిందూ సోదరులందరూ కూడా మన బీజేపీ పార్టీని ప్రోత్సహిస్తూ మన దేశాన్ని మరీ ముందడుగుగా వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఇది చూస్తున్నాం, ఎందుకంటే మహిళా లోకం సైతం ఈరోజు సంఘీభావం పలుకుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు టెర్రరిస్టులపై దాడిని నిరసిస్తూ ఇటు నిరసన చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అనేక దేశాల నుంచి ఈరోజు ప్రపంచ దేశాలు సైతం ఈరోజు భారతదేశానికి మద్దతు పలుకుతున్న చేసింది. ఏదైతే పహల్గామ్ వద్ద జరిగిన దాడిలో
ఎంతోమంది ఈరోజు మృత్యువాత పడ్డారు. వాళ్ళ పట్ల ఈరోజు టెర్రరిస్టు దాడిని పెద్ద ఎత్తున ముక్తం కట్టడంతో ఖండిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదేమైనా ఇలాంటి దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కోరుతున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఉదయ్తో ధనంజయ్, భారతీయ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.